Hey guys, welcome back to my YouTube channel. It's Neil's Vlogs Nation. If you're watching first time, I'm Neelima. ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ కర్రీ టేస్ట్ చూపిద్దాం అనుకుంటున్నాను. చూసారు కదా, నత్తల కర్రీ చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ మనకి ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఈ నత్తల్ని క్లీన్ చేద్దాము. ఇందులో మెయిన్ టాస్క్ వచ్చేసి క్లీనింగ్ ప్రాసెస్ అనమాట. క్లీనింగ్కి చాలా టైం పడుతుంది మనకి. నీసు వాసన రాకుండా ఒక 4-5 టైమ్స్ అయినా బాగా క్లీన్ చేయాలి. ఇందులో ఒక 2-3 లెమన్స్ అయితే పిండేసి మనం సాల్ట్ ఆర్ రాక్ సాల్ట్ ఏది అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేయొచ్చు. మేమైతే రాక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాము. ఇది రాక్ సాల్ట్ని కూడా 3-4 టైమ్స్ అనమాట బాగా రుద్దుతూ ఉండాలి. బాగా నురుగు వస్తుంది అనమాట. అంతా బాగా తెల్లగా వచ్చే వరకు రుద్దుతూ ఉండాలి. చెప్పాను కదా, క్లీనింగ్ ప్రాసెస్కి చాలా టైం పడుతుందని. సో ఓవరాల్గా నాకైతే ఒక 40 మినిట్స్ పట్టింది. ఇది లెందీగా ఉంటుందని నేను స్కిప్ చేస్తున్నాను. నెక్స్ట్ దాన్ని మనం ఇలా ఉడకబెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో కర్రీ చూద్దాము. కర్రీ అయితే మా మమ్మీ చేస్తున్నారు. కర్రీ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇందులోకి మనం ఒక 2-3 ఆనియన్స్ అయితే చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 or 3 గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ అయితే కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చే వరకు మనం కొంచెం దూరగా వేయించాలి. నత్తలు ఏ సీజన్లో వస్తాయో నాకైతే పెద్దగా తెలియదు. సో మా అమ్మ నాన్న అడిగాను ఏ సీజన్లో వస్తావంటే వర్షాలు పడుతున్నప్పుడు ఈ నత్తలు అనేవి బయటకు వస్తావంట. ఆనియన్స్ ఇలా కొంచెం వేగాక మనం ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా కొంచెం స్మెల్ పోయే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి. తర్వాత ఈ నత్తలన్నిటిని మనం యాడ్ చేయాలి. నేను ఈ వీడియో తీద్దాం అనుకోలేదు. సో ముందుగా మీకు అందుకే నత్తల్ని క్లియర్గా చూపించలేకపోయాను. మా మమ్మీ అన్నారు, నత్తలు చాలా మందికి తెలియదు, ఈ కర్రీ ఎలా చేయాలో చూపిద్దామని చెప్తే వీడియో అనేది షూట్ చేస్తున్నాను. మా మమ్మీ డాడీ చెప్తున్నారు, ఈ స్నేల్స్ రైనీ సీజన్లో ఎక్కువగా వస్తాయి. ఇవి పంట పొలాలు ప్రజెంట్ ఖాళీగా ఉంటాయి కదా, వర్షం పడినప్పుడు ఈ స్నేల్స్ అనేవి బయటకు వస్తూ ఉంటావంట. చేపలు అవి అమ్మేవాళ్ళు ఈ షెల్స్ని పగలగొట్టి అమ్ముతారు. ఈ నత్తల కూర చికెన్ మటన్ కంటే చాలా బాగుంటుంది. ఈ స్నేల్స్లో మనకి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. స్నేల్స్లో 82% వాటర్ ఉంటుంది కాబట్టి మనకి హై మినరల్స్ ఉంటాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం నత్తలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొద్దిగా పసుపు, సరిపడా కారం, కొద్దిగా సాల్ట్. ఎందుకంటే ముందు మనం నత్తలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తాం కాబట్టి కొద్దిగా సాల్ట్ రుచికి సరిపడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ బాగా కలుపుకోవాలి అన్నిటికి పట్టేలాగా. అంతా మనం కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మేమైతే మసాలా పట్టున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాము. మీరు నార్మల్ వాటర్ కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ నార్మల్ వాటర్ కూడా మా మమ్మీ కొద్దిగా యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము. నత్తల్లో మనకి హై న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి. మనకి మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ హై ప్రోటీన్ ఉంటుంది, లో కొలెస్ట్రాల్ అండ్ లో ఫ్యాట్ అయితే ఉంటుంది. మా సైడ్ అంటే మా చీరాల వేటపాలెం వైపు మా మమ్మీ చెప్తున్నారు, ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎక్కువగా బాగా పెడతారంట హెల్తీ బేబీ కోసం. అంతేకాదు ఇది మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ అండ్ యాంటీబయాటిక్లా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇందులో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడైనా దొరికితే ఇది ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీని గ్రేవీలా కాకుండా బాగా దగ్గరికి వచ్చేలా చేస్తారు, అప్పుడే టేస్ట్ ఉంటుంది. చూసారు కదా, ప్రాసెస్ చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.